క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఒక రసాయన చర్యలకు ఉండేటటువంటి ధర్మాలు, అంటే రసాయన చర్య జరిగినప్పుడు ఎటువంటి మార్పులు సంభవించవచ్చు. నెంబర్ 1, చేంజ్ ఇన్ స్టేట్, స్థితిలో మార్పు రావచ్చు. చేంజ్ ఇన్ కలర్, రంగులో మార్పు రావచ్చు. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, ఆ రసాయన చర్యలో వాయువు వెలువడవచ్చు. చేంజ్ ఇన్ టెంపరేచర్, అంటే ఉష్ణోగ్రతలో మార్పు రావచ్చు. ఎక్సోథర్మిక్ కానీ ఎండోథర్మిక్ కానీ కావచ్చు. ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్, ప్రెసిపిటేట్ కూడా ఫామ్ కావచ్చు. వాట్ ఈజ్ ప్రెసిపిటేట్? ప్రెసిపిటేట్ ఈజ్ ఇన్సొల్యుబుల్ మెటీరియల్ ఇన్ ద కెమికల్. అంటే ప్రెసిపిటేట్ని తెలుగులో అవక్షేపం అంటాము. అవక్షేపం అంటే ఆ సొల్యూషన్లో, ఆ ద్రావణంలో కరగనటువంటి ఒక ఇన్సాల్యుబుల్ మెటీరియల్. చేంజ్ ఇన్ స్టేట్, స్థితిలో మార్పు. మీరు ఎప్పుడైనా క్యాండిల్ని మండించినప్పుడు అక్కడ స్థితి మార్పు సంభవిస్తుంది. ఒకటి సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి వ్యాక్స్ లిక్విడ్గా మారుతుంది. అండ్ ఆల్సో సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి వ్యాక్స్ మండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ వేపర్ ఏర్పడుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ ఈ రెండు కూడా వాయువులు, ఐ మీన్ గ్యాసెస్. సో ద సాలిడ్ వ్యాక్స్ కన్వర్ట్స్ టు liquid and the same solid wax converts into gases. In some chemical reactions there may be change in color, అంటే మనం తీసుకున్న ఆ కెమికల్ యొక్క కలర్ కూడా చేంజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ a tomato which is in green color which is not ripened, అంటే పండక ముందు గ్రీన్ కలర్లో ఉన్న టొమాటో ఆఫ్టర్ రైపనింగ్ ఇట్ టర్న్స్ రెడ్, పండిన తర్వాత అది ఎర్రగా మారుతుంది. సో ఈ విధంగా కలర్ చేంజ్ ఉంటుంది. మనం కెమికల్స్ తీసుకుంటే వెన్ పొటాషియం పర్మాంగనేట్ విచ్ ఈజ్ ఇన్ పర్పుల్ కలర్ వెన్ యాడెడ్ టు సిట్రిక్ యాసిడ్ ఇట్ టర్న్స్ కలర్లెస్. అంటే పొటాషియం పర్మాంగనేట్ని సిట్రిక్ యాసిడ్తో కలిపితే పర్పుల్ కలర్లో ఉన్నటువంటి పొటాషియం పర్మాంగనేట్ కలర్లెస్గా మారిపోతుంది. సో ఈ విధంగా ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఆ కెమికల్ యొక్క కలర్ కూడా చేంజ్ అవుద్ది. హియర్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ డన్ ఫర్ యూ. ద పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ విచ్ ఈస్ ఇన్ పర్పుల్ కలర్ వెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు ఐరన్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ తోటి పర్పుల్ కలర్లో ఉన్న పొటాషియం పర్మాంగనేట్ కలిసినప్పుడు ఇట్ ఈస్ బికమింగ్ కలర్లెస్. అది కలర్లెస్గా మారటం మనం ఇక్కడ గమనించవచ్చు. దిస్ ఇస్ ద థర్డ్ కేస్, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ ఇన్ ఈ కెమికల్ రియాక్షన్. రసాయనిక చర్యలో వాయువు ఎలా వెలువడుతుంది. సో దీనికోసం జింక్ మరియు HCl ఈ రెండింటిని కలపడం వల్ల జింక్ క్లోరైడ్ హైడ్రోజన్ గ్యాస్ వెలువడుతుందని మనకు తెలుసు. వెన్ జింక్ ఈజ్ యాడెడ్ టు హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ will be formed. For that I am taking a boiling tube. So we have to take some HCl in the boiling tube and we have to drop some zinc granules, and after that some reaction happens in the boiling tube and some gas will be evolved. మనం బాయిలింగ్ ట్యూబ్లో HClని తీసుకొని దానికి జింక్ గ్రాన్యూల్స్ యాడ్ చేయడం వల్ల అక్కడ ఆ బాయిలింగ్ ట్యూబ్లో ఒక రకమైనటువంటి రియాక్షన్ అక్కడ సంభవిస్తూ ఉంటుంది. సంభవించి జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ ఏర్పడతాయి. విత్ దట్ రియాక్షన్ జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ విల్ బి ఫార్మ్డ్. టు టెస్ట్ ద ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ వెలువడిందో లేదో తెలుసుకోవడానికి వీ హ్యావ్ టు బ్రింగ్ ఎ మ్యాచ్ స్టిక్ నియర్ టు ద నెక్ ఆఫ్ ద బాయిలింగ్ ట్యూబ్, దెన్ ఇట్ మేక్స్ పాప్ సౌండ్. హైడ్రోజన్ గ్యాస్ టెస్ట్ చేయాలంటే మనము ఒక మ్యాచ్ స్టిక్ని కనుక దాని నెక్ దగ్గరికి తీసుకొచ్చి పెడితే, అంటే హైడ్రోజన్ గ్యాస్ బయటకు వచ్చే ప్రదేశం తీసుకొచ్చి పెడితే అది పాప్ సౌండ్ చేసుకుంటూ ఆరిపోతుంది. ఇట్లా ఆరితే అది హైడ్రోజన్ గ్యాస్ అని మనం చెప్పాలి. బై దిస్ ఎక్స్పెరిమెంట్ we can say some chemical reactions will produce gases. The fourth one, change in temperature. In some chemical reactions there will be change in temperature. ఉష్ణోగ్రతలో కూడా మార్పు సంభవించవచ్చు. These reactions are classified into two categories. One is exothermic reactions and other is endothermic reactions. ఒకటి ఉష్ణగ్రాహక చర్యలు అంటారు, ఇంకొకటి ఉష్ణమోచక చర్యలు అని అంటారు. సో వాట్ ఆర్ ఎక్సోథర్మిక్ అండ్ వాట్ ఆర్ ఎండోథర్మిక్? I will explain now. A process or reaction that releases energy from the system to its surroundings.
యూజువలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఉష్ణ రూపంలో ఏదైనా ఒక చర్యలో ఎనర్జీ అనేది సరౌండింగ్స్కి పరిసరాలకు కనుక పాస్ అయితే దానిని మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని అంటాం. ఉష్ణ మోచక చర్యలు అని అంటారు. సో వెన్ చార్కోల్ ఆర్ సంథింగ్ ఈజ్ బర్న్డ్, in that situation carbon reacts with oxygen to give carbon dioxide, and in this process we feel some heat. This heat is because the reaction of carbon and oxygen is exothermic. మనం ఒక చార్కోల్ని హీట్ చేసినప్పుడు, అంటే ఒక కట్టెని హీట్ చేసినప్పుడు, మండించినప్పుడు కార్బన్ ఆక్సిజన్తో చర్య జరపడం వలన కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ చర్య ఎక్సోథర్మిక్ రియాక్షన్ కాబట్టి, ఉష్ణ మోచక చర్య కాబట్టి మనము వేడిని ఫీల్ అవుతాం. సో అట్లనే మీరు మన రెస్పిరేషన్ సిస్టంలో, మన శ్వాసక్రియలో బయటికి వస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు హాట్గా ఉంటుందో ఊహించండి. దిస్ ఈజ్ హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్ యు వాచింగ్. సమ్ potassium permanganate is taken in a glass and glycerol is added drop by drop. After reaction, enormous heat is liberated. You can observe in that. ఇది చాలా తీవ్ర ఉష్ణ మోచక చర్య. ఈ ఉష్ణ మోచక చర్యలో మనము గ్లాస్ లోపల పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్న దానికి గ్లిజరాల్ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసిన, అది ఉష్ణమోచక చర్య కాబట్టి, అందులో తీవ్రమైన ఉష్ణమోచక చర్య కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ హీట్ అనేది వెలువడింది. ఆ వెలువడిన హీట్ వల్ల అక్కడ మనం తీసుకున్నటువంటి గ్లాస్ కూడా పగలడాన్ని మనం చూడొచ్చు. ఎండోథర్మిక్ రియాక్షన్. An endothermic reaction is any chemical reaction that absorbs heat from its environment. పరిసరాల నుంచి ఉష్ణాన్ని అబ్జర్వ్ చేసేటటువంటి, ఉష్ణాన్ని తీసుకునేటటువంటి రసాయన చర్యలని మనము ఉష్ణగ్రాహక చర్యలోని అంటాం. To explain this endothermic reaction, we have to do an experiment. For this we need a wood piece on which some water is poured, and we have to take two chemicals, barium hydroxide octahydrate and ammonium chloride. Those two should be taken in that beaker and they must be stirred well. ఆ రెండు తీసుకొని వాటిని బాగా కలపాలి. తర్వాత వాటిని కలిపిన తర్వాత మీరు బీకర్ని పైకి తీయడానికి ట్రై చేస్తే బీకర్తో పాటు ఆ వుడ్ కూడా వస్తుంది. ఎందుకంటే మనకి ఇది ఉష్ణాన్ని గ్రహించింది, చుట్టుపక్కల నుంచి ఈ కెమికల్స్ అనేవి ఉష్ణాన్ని గ్రహించినాయి ఈ రియాక్షన్లో. కాబట్టి ఆ వాటర్ నుంచి అది ఉష్ణాన్ని గ్రహించడం వల్ల అది ఐస్గా మారింది. అండ్ ద టెంపరేచర్ బికమ్స్ -10 degrees Celsius. Now the precipitation reaction. Precipitate is a material which is insoluble in a solution. ఒక సొల్యూషన్లో కరగకుండా మనం తీసుకున్నటువంటి టెస్ట్ ట్యూబ్ అడుగుకు చేరేటటువంటి ఒక పదార్థాన్ని, ఒక ఇన్సాల్యుబుల్ కరగని పదార్థాన్ని మనము ప్రెసిపిటేట్ అని అంటాం. Here in this boiling tube, I took lead nitrate and I added potassium iodide. ఇక్కడ నేను టెస్ట్ ట్యూబ్లో లెడ్ నైట్రేట్ తీసుకున్నా, దానికి పొటాషియం అయోడైడ్ని యాడ్ చేసినప్పుడు మీరు క్లియర్గా అక్కడ మీరు ఒక ప్రెసిపిటేట్ని అబ్జర్వ్ చేయొచ్చు. మనం తీసుకున్నటువంటి లెడ్ నైట్రేట్ కానీ పొటాషియం అయోడైడ్ కానీ ఎల్లో కలర్లో లేవు, బట్ the thing which is insoluble in that lead nitrate solution is in yellow color, and that is the precipitate, and that yellow precipitate is lead iodide. These rules to be kept in mind to write chemical reaction రాయడానికి ఈ రూల్స్ అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. The states of the chemicals used in the chemical reaction should be written when the reaction is written in the form of chemical equation, and S, L, G and AQ should be represented for solid, liquid, gas and aqueous solution. If the reaction is exothermic, we have to use plus Q, and endothermic we have to use minus Q in the product side of a chemical equation. The conditions such as temperature, pressure, catalyst, these type of conditions should be indicated above or below the arrow of an equation, sometimes above and below. In the example given, sunlight and chlorophyll,
both conditions are there. So sunlight is written above the arrow and chlorophyll is written below the arrow.